హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియో చూసారు కదా అందరూ. సో ఆ వీడియోలో నేను ఏం చెప్పానంటే సీజీఎల్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే ముందు ఓటీఆర్ రిజిస్టర్ చేసుకోవాలి. సో మనం ఎస్ఎస్సి సీజీఎల్ అప్లై చేసుకోవాలంటే, అప్లికేషన్ పెట్టాలంటే ఫస్ట్ ఓటీఆర్ రిజిస్టర్ చేసుకోవాలి. సో ఈ వీడియోలో నేను అది చెప్తున్నాను అనమాట. క్లియర్గా వినండి. ఇంకొక విషయం ఏంటంటే, ల్యాప్టాప్ లేకపోయినా పర్లేదు, మనం మొబైల్ నుంచి అప్లై చేసుకోవచ్చు. సో చాలామందికి ల్యాప్టాప్ ఉండకపోవచ్చు, అందరి దగ్గర మొబైల్ ఉంటుంది కాబట్టి మొబైల్ నుంచి మనం అప్లై చేసుకుందాం. అది ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. లాస్ట్ టైం చాలామంది అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు కదండి, ఎస్ఎస్సి సీజీఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ, అప్పుడు ఓటీఆర్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు ఆ వెబ్సైట్ ఉంది కదా, అది పనిచేయట్లేదు అనమాట. గవర్నమెంట్ ఏం చేసిందంటే వేరే వెబ్సైట్లో పెట్టింది అప్లై చేయడానికి, ఓటీఆర్ రిజిస్టర్ చేసుకోవడానికి. సో ఆ వెబ్సైట్ కాకుండా ఇప్పుడు మనం న్యూ వెబ్సైట్లో ఓటీఆర్ చేసుకోవాలి. ఆల్రెడీ పాతగా అప్లై చేసిన వాళ్ళైనా కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళైనా సరే ముందు ఓటీఆర్ రిజిస్టర్ చేసుకోవాలి. ఓటీఆర్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలో న్యూ వెబ్సైట్ నుంచి ఇప్పుడు చూద్దాము, స్టెప్ బై స్టెప్. అది కూడా ఫోన్లోనే నేను చూపిస్తాను. అంతా క్లియర్గా చూసి మీరు కూడా అప్లై చేసుకోండి. ఇది వచ్చి ఓల్డ్ వెబ్సైట్, ఇది న్యూ వెబ్సైట్ ssc.government.inలో. ఈ వెబ్సైట్ నుంచి మనం ఓటీఆర్ చేసుకోవాలి. ఓటీఆర్ రిజిస్టర్ చేసుకోవడానికి ssc.government.inలోకి వెళ్ళగానే మనకి ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత పైన 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదండి, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది సో లాగిన్ ఆర్ రిజిస్టర్ అని. మనం ఓటీఆర్ రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి రిజిస్టర్ నొక్కాలి. రిజిస్టర్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. మనం ఇప్పుడు న్యూగా రిజిస్టర్ అవుతున్నాం కాబట్టి న్యూ యూజర్ అని ఉంటుంది. రిజిస్టర్ నౌ క్లిక్ చేయాలి. ఇక్కడ రిజిస్టర్ నౌ క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. సో మనం కిందకి స్క్రోల్ చేయాలి. ఇప్పుడు కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ ఉంటుంది. మనం కంటిన్యూ క్లిక్ చేయాలి. కంటిన్యూ క్లిక్ చేయగానే ఇక్కడ అడుగుతుంది అనమాట, 1 టైం రిజిస్ట్రేషన్, పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పి మన డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. సో ఒక్కొక్క డీటెయిల్ క్లియర్గా చూద్దాం ఇప్పుడు. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్లో ఫస్ట్ స్టెప్ వచ్చి డూ యూ హ్యావ్ ఏ ఆధార్ కార్డ్ అని అడిగింది. మీకు ఆధార్ కార్డు ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. నెక్స్ట్ వచ్చి వెరిఫై ఆధార్ కార్డ్ నెంబర్ దగ్గర మళ్ళీ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇన్ కేస్ మీకు ఆధార్ కార్డ్ నెంబర్ మీకు ఇవ్వడం ఇష్టం లేకపోతే సెకండ్ అని ఉంది కదండి, అక్కడ టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ కార్డులో మీకు ఏ కార్డ్ కావాలో సెలెక్ట్ చేసుకొని ఐడెంటిఫికేషన్ కార్డ్ నెంబర్ ఇచ్చి మళ్ళీ కార్డు కూడా వెరిఫికేషన్ చేసుకోవాలి, ఐడెంటిఫికేషన్ కార్డ్ నెంబర్ కూడా. నెక్స్ట్ నెంబర్ 3లో క్యాండిడేట్ నేమ్ అని ఇచ్చారు కదా, అక్కడ యాజ్ పర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ అని ఉంది. అంటే మన 10th క్లాస్ సర్టిఫికేట్ ఆధారంగా మన 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలాగా మన నేమ్ ఎంటర్ చేయాలి. మన నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఏ అని ఉంది కదా, అక్కడ 3rd పాయింట్లో ఏ వెరిఫై క్యాండిడేట్ నేమ్ అని ఉంది. అక్కడ మళ్ళీ మనం ఎంటర్ చేయాలి. మన 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలా ఎంటర్ చేయాలి, వెరిఫై అవుతుంది. నెక్స్ట్ వచ్చి హ్యావ్ యూ ఎవర్ చేంజ్ యువర్ నేమ్ అని అడుగుతుంది. అంటే మీ పేరు ఎప్పుడైనా ఈ మధ్యలో మార్చుకున్నారా, మార్చుకుంటే మీ నేమ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మార్చుకోకపోతే నో అని పెట్టండి, మార్చుకుంటే ఎస్ అని పెట్టండి. మార్చుకుంటే మీరు ఏ నేమ్ మార్చుకున్నారో ఆ నేమ్ ఎంటర్ చేయండి. అక్కడ 5th పాయింట్ జెండర్ అక్కడ యారో మార్క్ క్లిక్ చేస్తే చూపిస్తుంది. ఫిమేల్ అయితే ఫిమేల్, మేల్ అయితే మేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ పెట్టండి. నెక్స్ట్ వచ్చి వెరిఫై జెండర్ అని అడుగుతుంది. మళ్ళీ అక్కడ మీరు యారో క్లిక్ చేస్తే మీరు పైన ఏ జెండర్ ఇచ్చారో ఆ జెండర్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ప్రతి దానికి వెరిఫికేషన్ అడుగుతుందండి. ఇదివరకు లాస్ట్ టైం అయితే ఇలా వెరిఫికేషన్ అడగల. ఇప్పుడు న్యూ వెబ్సైట్లో మనం నేమ్ ఎంటర్ చేసిన, ఏజ్ ఎంటర్ చేసిన ప్రతి దానికి రీవెరిఫికేషన్ అడుగుతుంది. అంటే అక్కడైనా మిస్టేక్ ఉంటే మనం వెంటనే కరెక్ట్ చేసుకోవచ్చు. సో దానివల్ల మనకి ఓటీపీఆర్లో కానీ అప్లికేషన్లో కానీ ఏ మిస్టేక్స్ లేకుండా రావడం కోసం. 6th పాయింట్ వచ్చి డేట్ ఆఫ్ బర్త్. అక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. డేటు, మంత్, ఇయర్ ఆధారంగా ఏ పాయింట్లో వెరిఫై చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఏలో కూడా మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఇక్కడ క్యాలెండర్ కనిపిస్తుంది కదా, మనం అది క్లిక్ చేయగానే మన ఇయర్ చూపిస్తుంది. సో మీ ఇయర్ సెలెక్ట్ చేసుకొని, ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోండి. మంత్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకోవాలి.
డేట్ సెలెక్ట్ చేసుకుంటే మన డేట్ ఆఫ్ బర్త్ అక్కడ వచ్చేస్తుంది. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకుని డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోండి. ఇయర్స్ తప్పు పడతాయి కదా. నెక్స్ట్ సెవెంత్ పాయింట్లో ఫాదర్స్ నేమ్ అడుగుతున్నారు. మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో మీ ఫాదర్ నేమ్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఎంటర్ చేయండి. వెరిఫై ఫాదర్స్ నేమ్ దగ్గర కూడా సేమ్ అదే ఎంటర్ చేయండి. 8th పాయింట్లో మదర్స్ నేమ్ అడుగుతుంది. 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం మీ మదర్ నేమ్ ఎలా ఉందో మదర్ నేమ్ కూడా అలాగే ఎంటర్ చేసి వెరిఫై మదర్ నేమ్ కూడా చేయండి. 9th పాయింట్లో మెట్రికులేషన్ 10th క్లాస్ ఎడ్యుకేషన్ బోర్డ్ అని అడుగుతుంది. అంటే మీరు మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో అక్కడ మీ బోర్డ్ నేమ్ వచ్చి ఉంటుంది కదా, అక్కడ ఏముందో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇదిగోండి నా సర్టిఫికేట్లో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఇండియా అని ఉంది. సో నేను కూడా ఇక్కడ యారో క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చింది. సో నేను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఏ పాయింట్లో వెరిఫికేషన్ కూడా చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి రోల్ నెంబర్ అడుగుతుంది, 10th క్లాస్ రోల్ నెంబర్. సో రోల్ నెంబర్ కూడా ఎంటర్ చేసి రోల్ నెంబర్ కూడా వెరిఫై చేసుకోవాలి. 11th పాయింట్లో ఇయర్ ఆఫ్ పాసింగ్ అడుగుతుంది. మీరు 10th క్లాస్ ఏ ఇయర్లో పాస్డ్ అవుట్ అయ్యారో ఆ ఇయర్ మెన్షన్ చేయండి అక్కడ. 12th పాయింట్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని అడుగుతుంది. సో మీరు యారో క్లిక్ చేయగానే క్వాలిఫికేషన్స్ వస్తాయి. 10th అయితే 10th, ఇంటర్ అయితే ఇంటర్, డిప్లొమా అయితే డిప్లొమా, గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి అయితే పిహెచ్డి. మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతుంది. సో సెలెక్ట్ చేసుకోండి. నాది నేను గ్రాడ్యుయేషన్ అని పెట్టాను. సో వెరిఫై కూడా చేసుకోవాలి. మళ్ళీ గ్రాడ్యుయేషన్ అని వెరిఫై చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి క్యాండిడేట్స్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. అక్కడ మన నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన వెంటనే పక్కన సెండ్ ఓటీపీ అని వస్తుంది. అది క్లిక్ చేయాలి. మన మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ అని చూపిస్తుంది. మనం వ్యాలిడేట్ చేసుకోవాలి. ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఉండి ఓటీపీ కరెక్ట్గా ఎంటర్ చేస్తే గ్రీన్ కలర్లో వ్యాలిడేటెడ్ అని వస్తుంది. సో అది చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి అని అడుగుతుంది. సో అక్కడ కూడా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి మీ మెయిల్ కూడా కరెక్ట్గా ఉండాలి. మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఆల్రెడీ నాకు ఓటీపీ వాళ్ళు సెండ్ చేశారంటండి. సో రాలేదు. సో నేను సెండ్ ఓటీపీ అని క్లిక్ చేశాను. సో ఏం చూపిస్తుందంటే ఆల్రెడీ మీకు ఓటీపీ సెండ్ చేశాను, మళ్ళీ ఒక 20 minutes వెయిట్ చేసి మళ్ళీ సెండ్ ఓటీపీ క్లిక్ చేయమంటుంది. సో 20 minutes వెయిట్ చేయండి. ఎవరికైనా ఇలా వస్తే ఈ ఎర్రర్ మెసేజ్ వచ్చి కంగారు పడొద్దు. తర్వాత మళ్ళీ ఓటీపీ వస్తుంది, మీరు ఎంటర్ చేసుకోవచ్చు. మన మెయిల్కి వచ్చిన ఓటీపీ కూడా ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ అయితే సేవ్ అని నెక్స్ట్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఓటీపీ కనుక ఇన్ కేస్ మన మెయిల్కి రాకపోయినా వదిలేయండి. సేవ్ అని నెక్స్ట్ క్లిక్ చేసేయండి. సేవ్ అని నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకి మన డీటెయిల్స్ సబ్మిట్ అవుతాయి. సో సక్సెస్ అని ఇలా వస్తుంది. మనం ఓకే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనం ఇలా నెక్స్ట్ పేజ్లోకి వెళ్తాము. మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకటి ఇస్తారు. ఈ రిజిస్ట్రేషన్ నెంబరే గుర్తుపెట్టుకోవాలి మనం లాగిన్ అవ్వాలన్నా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలన్నా. సో ఇది మనకి మెయిల్ వస్తుంది, నార్మల్ మెసేజ్ SMS ఒకటి వస్తుంది. మనకి ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇందాక నేను మనకి SMS వస్తుందని చెప్పాను కదా, రిజిస్ట్రేషన్ నెంబరు పాస్వర్డు. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబరు పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేయండి. సైన్ ఇన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా వస్తుంది, ప్లీజ్ సెట్ ఏ న్యూ పాస్వర్డ్ అని. సో మనం అది ఇందాక వాళ్ళు ఇచ్చింది టెంపరీ పాస్వర్డ్. సో ఇప్పుడు మనం మన పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు ఆల్రెడీ చూపిస్తుంది. ఓల్డ్ పాస్వర్డ్ దగ్గర ఇందాక నెంబర్ ఎంటర్ చేసాం కదా, ఆ నెంబర్ ఎంటర్ చేయండి. న్యూ పాస్వర్డ్ దగ్గర మనకి ఏ నెంబర్ కావాలో అది ఇచ్చుకోండి. ఎలా పాస్వర్డ్ సెట్ చేయాలో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. మీకు బాగా గుర్తుండే పాస్వర్డ్ పెట్టుకోండి. ఎప్పుడైనా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు, ఏదైనా అప్లికేషన్ పెట్టాల్సి వచ్చినప్పుడు ఇది మనం మర్చిపోకుండా ఉంటే ఈజీగా లాగిన్ అయిపోవచ్చు. నెక్స్ట్ వచ్చి మన పాస్వర్డ్ న్యూ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ క్లిక్ చేయండి. సో కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతుంది. ఇన్ కేస్ మనం ఫ్యూచర్లో ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోతే ఈ సెక్యూరిటీ క్వశ్చన్స్ ఎంటర్ చేస్తే మనం పాస్వర్డ్ రికవర్ చేసుకోవచ్చు. సో 2 questions కంపల్సరీగా ఇవ్వాలి. సెక్యూరిటీ క్వశ్చన్ 1 అని ఇస్తున్నారు.
అక్కడ ఒకటి సెక్యూరిటీ క్వశ్చన్ 2 మీకు ఏ క్వశ్చన్ ఈజీగా గుర్తుపెట్టుకుంటారో అది ఇవ్వండి. అక్కడ మీ ఆన్సర్ కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సేవ్ అని నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలాగ సక్సెస్ పాస్వర్డ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ ఓకే అని వస్తుంది. ఓకే క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది అడిషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయడం కోసం. సో మన ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి. ఇందాక మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకున్నాం కదండి, ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, లాగిన్ క్లిక్ చేయాలి. అడిషనల్ డీటెయిల్స్లో 1 అని ఉంది కదా కేటగిరీ, అక్కడ యారో క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ పెట్టండి. కేటగిరీ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెరిఫై కేటగిరీ కూడా సెలెక్ట్ చేసుకొని మీరు ఏం పెట్టారో అది పెట్టండి. నెక్స్ట్ వచ్చి నేషనాలిటీ ఎంటర్ చేయాలి. అక్కడ క్లిక్ చేయగానే మనకి ఇలా చూపిస్తుంది. మ్యాక్సిమం అందరూ ఇండియా నుంచే కాబట్టి సిటిజన్ ఆఫ్ ఇండియా అని పెట్టండి. ఇన్ కేస్ వేరే కంట్రీ వాళ్ళు అయితే మీరు ఏ కంట్రీ అక్కడ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయండి. థర్డ్ పాయింట్లో ఏమడుగుతుందంటే మీరు వేరే నేషనల్స్ నుంచి వచ్చి ఉంటే ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వమని అడుగుతుంది. ఇండియా నుంచి వచ్చిన వాళ్ళైతే ఏమీ ఇవ్వనవసరం లేదు. ఫోర్త్ పాయింట్ వచ్చి విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అని అడుగుతుంది. మనం ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇవ్వాలి. అయ్యే పుట్టుమచ్చలు అంటాం కదండి, 10th క్లాస్లో ఆల్రెడీ మన సర్టిఫికేట్లో మెన్షన్ చేసి ఉంటుంది. సో ఒకటి ఇచ్చేయండి. మీకు అది మీరు మళ్ళీ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మెడికల్ టెస్ట్ అప్పుడు కూడా చెక్ చేస్తారు. సో అది మనకు ఆ మోల్ చూపించాలన్నమాట. సో విజిబుల్గా అంటే త్వరగా గుర్తుపెట్టే విధంగా ఉండేది ఇవ్వండి. ఇంటర్నల్గా ఇవ్వకూడదు, ఎక్స్టర్నల్గా ఏమున్నాయో అవి ఇవ్వాలన్నమాట. చేతి మీద కానీ తల మీద కానీ అవి ఇవ్వండి. ఫిఫ్త్ పాయింట్ వచ్చి ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ అని అడుగుతున్నారు. అంటే మీకు డిజేబిలిటీ ఉంటే డిజేబిలిటీ ఇవ్వండి, టైప్ ఆఫ్ డిజేబిలిటీ ఇవ్వండి. నో అయితే నో పెట్టేయండి. మీకు డిజేబిలిటీ ఉంటే కనుక బి పాయింట్లో డిజేబిలిటీ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. 6th పాయింట్లో పర్మనెంట్ అడ్రస్ అడుగుతున్నారు. ఏ పాయింట్లో మీ డోర్ నెంబర్ ఎంటర్ చేయండి. బిలో స్టేట్ మీది ఏ రాష్ట్రం. సి పాయింట్లో డిస్ట్రిక్ట్ అడుగుతున్నారు, ఏ జిల్లా అని. డిలో పిన్ కోడ్ అడుగుతున్నారు, మీ పిన్ కోడ్ ఎంటర్ చేసేయండి. మీది పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే 7th పాయింట్లో ఎస్ అని పెట్టండి. కింద డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి. ఒకవేళ నో అయితే నో అని పెట్టి మీరు ప్రజెంట్ ఏ అడ్రస్లో ఉంటున్నారో ఆ అడ్రస్ ఎంటర్ చేయండి. మీ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అని నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది సక్సెస్ అని, అడిషనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. సో అక్కడ అగ్రీ ఫర్ ద అబౌవ్ టర్మ్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇక్కడ ప్రివ్యూ ఓటీఆర్ అని ఉంది కదా, ఒకవేళ మీరు మీ ఓటీఆర్ని ఒకసారి చూసుకోవాలంటే కనుక ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ కరెక్ట్ చేసుకోవాలనిపిస్తే కనుక ప్రివ్యూ ఓటీఆర్లోకి వెళ్ళండి. లేదు అంతా కరెక్ట్గానే ఉంటే కనుక డిక్లేర్ కొట్టేయండి. డిక్లేర్ క్లిక్ చేయగానే మనకి ఇలా సక్సెస్ ఓకే అని వస్తుంది. ఓకే క్లిక్ చేయండి. మనకి ఓటీఆర్ ప్రొఫైల్ క్రియేట్ అయిపోయింది. ఇదిగోండి సేమ్ నా ఇది డీటెయిల్స్తో ఇలా వచ్చింది. మనకి ఇప్పుడు ఓటీఆర్ క్రియేట్ అయిపోయింది, 1 టైం రిజిస్ట్రేషన్. మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎస్ఎస్సి సిజిఎల్కి అప్లికేషన్ ఫామ్ పెట్టాలి. అప్లికేషన్ ఫామ్ అన్నది నేను ఇంకొక వీడియోలో చేస్తాను, ఎలా డీటెయిల్స్ ఫిల్ చేయాలి, ఎలా అప్లై చేయాలన్నది. సో ఇప్పుడు మనం ఓటీఆర్ రిజిస్టర్ చేసుకున్నాం కదా, లాగిన్ అయితే మనకి ఇలా వస్తుంది. అప్లికేషన్ మనం ఇంకా సబ్మిట్ చేయలేదు కాబట్టి ఇలా చూపిస్తుంది. సబ్మిట్ చేసిన తర్వాత మనం ఎస్ఎస్సి సిజిఎల్కి కానీ వేరే వాటికి ఏదైనా అప్లై చేస్తే ఎస్ఎస్సిలోనే మనకి ఇక చూపిస్తుంది. మన అప్లికేషన్ పెడితే మై అప్లికేషన్లో అప్లికేషన్, నెక్స్ట్ అప్లికేషన్ హిస్టరీస్లో మనం ఏ అప్లికేషన్ సబ్మిట్ చేసామన్నది చూపిస్తుంది. మనం ఎస్ఎస్సి సిజిఎల్ అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో లాగిన్ అయ్యి ఏ అప్లికేషన్ పెట్టాము, అప్లికేషన్ హిస్టరీ ఏంటి, ఏ టైంకి వెళ్ళింది అని చెక్ చేసుకుందాము. ఈ ఓటీఆర్ ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ స్టెప్ బై స్టెప్ మీకు యూజ్ఫుల్ అయితే కనుక మన ఛానల్ని జాబ్స్ ఇన్ఫో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.